మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, మీరు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది, అంటే ఎవరైతే ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండడానికి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేశారో, సిప్లో డబ్బులు పెట్టారో, అదే టైంలో వాళ్ళు లోన్ తీసుకుంటే ఆ లోన్ ఏదైతే భారం ఉంటుందో అంత పడదు మనకి. కామన్గా మనకి ఇంకా లాభమే ఉంటుంది. కానీ ఒకవేళ ఫైనాన్షియల్గా స్టేబుల్గా మనం ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తూ లోన్ అమౌంట్ తీసుకుంటే అని, అది ఎలా సాధ్యం సార్? మన భారతదేశంలో స్పెషలీ అఫ్ కోర్స్ ఇఫ్ వి టాక్ అబౌట్ మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, మనం తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఎన్నో లక్షల మంది ఉన్నారు లోన్స్ తీసుకున్నవాడు. వాళ్ళందరూ కూడా నిజంగా చెప్పాలి అంటే ఆ లోన్ తీసుకున్నాక ఆ లోన్ ఈఎంఐతో పాటు అందులో ఇంట్రెస్ట్ కలుపుకొని ఆ టెన్యూర్ మొత్తం పూర్తయ్యే వరకు వాళ్ళందరూ బీదవాళ్ళు అయిపోతున్నారు. దే ఆర్ బికమింగ్ పూవరర్. ఎందుకు? రీజన్ ఏంటి? సింపుల్ అండి. మీరు ఇప్పుడు పాతకాలంలో చేతక్ బండి అని చెప్పేసి ఒక స్కూటర్ ఉండేది. ప్రతిసారి ఐ యూస్ టు వండర్ అనమాట చిన్నప్పుడు, ఆ వెనకాల ఇంకొక టైర్ ఎక్స్ట్రా ఉంటుంది, ఎందుకు ఉంటుంది అని చెప్పేసి. ఎందుకంటే 2 చక్రాలు ఉంటాయి కదా, చాలు కదా అసలు బండి మనకు నడుస్తుంది కదా. అంటే ఆ వెనుకున్న ఎక్స్ట్రా స్పేర్ టైర్ని మనం స్టెప్నీ అంటాము. అండ్ అది ఎప్పుడన్నా మన క్రైసిస్లో పనికొస్తుందిరా అంటారు. అది ఎలా అంటే, ఈ కిందున్న టైర్ ఒకవేళ పంక్చర్ అయిందనుకోండి, ఇది మనం వాడి వీ కెన్ రీచ్ అవర్ డెస్టినేషన్. అంటే వెన్ ఐ లెర్న్డ్ అ లెసన్ ఫ్రమ్ మై ఫాదర్. సో నాకు అప్పుడు అనిపించింది, అంటే ఒక బ్యాకప్ ప్లాన్ అనేది ఉండాలి. ఇప్పుడు మీరు చూడండి, బైక్స్ అన్నింటికి ఆ స్పేర్ టైర్ ఆప్షన్ మీకు లేదు. బైక్స్కి ఉండదు, ఓన్లీ స్కూటర్స్కి ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు వస్తున్న యాక్టివా కూడా లేదు. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు డూ ఎనీ పబ్లిసిటీ హియర్, బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే, మీరు అప్పు చేస్తున్నప్పుడు 2 విషయాల కోసం మీరు ప్రిపేర్డ్ అయ్యి ఉన్నారా? ఒకటి, ఒక 10 నుంచి 20 సంవత్సరాల వరకు అప్పు తీర్చడానికి మీరు ఈఎంఐ కట్టాలి. రెండవది, నేను ఈ అప్పు తీర్చేసిన తర్వాత తీసుకున్న కొన్ని లక్షల రూపాయల ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్కి డబల్ ఇంట్రెస్ట్ కడుతున్నాను కదా. సో మరి నేను లక్షాధికారిని అవుతున్నానా, లేదంటే నేను ఇంకా బిదవాడిని అవుతున్నాను అన్న విషయం మీరు ఆలోచించారు ఎప్పుడైనా? అది అందరికీ తెలుసు. అవును సార్, అది ఆలోచించడం పెద్ద విషయం కాదు, మాకు తెలుసు మేము బిదవాళ్ళు అవుతున్నాము అంటే మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు మీ తప్పుని. సో నేనేమంటానంటే, మీరు ఖచ్చితంగా లక్షల అప్పు తీసుకోండి, కానీ కోట్లాధికారిగా తిరిగి రండి. అంటే ఏ విధంగా పాసిబుల్ అవుతుంది? సింపుల్, యూ నీడ్ టు హ్యావ్ అ బెటర్ ప్లాన్, ఒక బ్యాకప్ ప్లాన్. ఇందాక మీకు ఎగ్జాంపుల్ ఇచ్చింది ఆ స్పేర్ టైర్ది. అందుకే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ బ్యాకప్ ప్లాన్ కదా, మీరు ఎక్కడో ఎడార్లో లేదంటే హైవేలో ఉన్నారనుకోండి, మీకు ఎవరు రారు హెల్ప్ చేయడానికి. అప్పుడు నోబడీ విల్ హెల్ప్ యూ అండ్ నోబడీ విల్ ఎన్ష్యూర్ దట్ యూ విల్ రీచ్ యువర్ డెస్టినేషన్. మీరు అక్కడే ఉండిపోతారు, అలాగే ఉండిపోతారు, రోజులు మాత్రం గడిచిపోతుంటాయి. సో నేను చెప్పడానికి అర్థం ఏంటంటే, ఒక సింపుల్ క్యాల్కులేషన్ మెథడాలజీ మీకు చూపిస్తా, మీ అందరికి ఒక ఐడియా వస్తుంది. సార్ అసలు ఈ ఈఎంఐ కట్టడమే చాలా కష్టమరా దేవుడా అంటే, మీరు ఇంకొక సిప్ అమౌంట్ కూడా చెప్పబోతున్నారు కదా. ఇప్పుడు అందరు చూసాక అదే మాట చెప్తారు కాబట్టి ముందు నేనే చెప్పేస్తున్నా. మీరు అలాంటి వాటికి ప్రిపేర్ అయ్యి ఉంటేనే, దానికి అర్థం ఏంటి, ఈ రోజున మీరు కష్టకాలం చూస్తారు, కానీ రాను రాను మీకు మంచి రోజులు వస్తాయి. దాని తర్వాత మీరు కోట్లాధికారి అవుతారు. మీరు తీసుకోండి 30 లక్షల అప్పు, మీరు అవుతారు ఆ అప్పు తీర్చేసిన తర్వాత కనీసం 2.5 కోట్ల అధిపతి అవుతారు. అప్పు తీసుకొని మరి కోట్లాధికారి. అబ్సల్యూట్లీ. సో దానికోసం మీకు ఒక బ్యాకప్ ప్లాన్ అనేది ఎలా పనికొస్తుంది, ఐ విల్ షో యూ దాట్. సో ఇది లోన్ అండి. ఇటువైపున లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో, రైట్ హ్యాండ్ సైడ్లో ఎస్ఐపి ఉంది. సో మీరు మంత్లీ మీరు ఈఎంఐ ఎలాగైతే మీరు కడుతున్నారో అలాగే మీరు ప్రతి నెల మీరు ఎస్ఐపి కూడా చేస్తున్నారు. నా ఫర్ ఎగ్జాంపుల్, ఒక 30 లక్షల ఇల్లు కొనడానికి ఒక లోన్ అమౌంట్ మీరు తీసుకున్నారండి. దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.4, మీ మంత్లీ ఈఎంఐ వచ్చేసి 25,845 రూపాయలు. దాంతో పాటే సేమ్ అదే ఈఎంఐతో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ మాత్రమే చూపిస్తున్నాను. ఆ ఈఎంఐ మీరు తీసుకున్న లోన్కి 5,000 కూడా కావచ్చు, ఇంకొక 5,000 మీరు పెట్టుబడిగా కూడా పెట్టచ్చు. సో మీరు 2 చోట్ల కూడా మీరు డబ్బులు సంపాదిస్తారు. ఎగ్జాంపుల్, సో 25,000 మీరు ఇక్కడ సిప్లో పెడుతున్నారు. ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ అరౌండ్ 12%. ఇది మినిమం అనమాట. బేసిక్గా ఏంటంటే మీకు 18% కూడా రావచ్చు, 15% రావచ్చు, 30% రావచ్చు, 300% రావచ్చు పర్ యానం యావరేజ్గా. కానీ నార్మల్గా ఏంటంటే మన నిఫ్టీ హిస్టరీ చూసుకుంటే 12% అయితే ఈజీగా ఇచ్చింది మీకు. సో అందుకే 12% బేస్ మినిమం అన్నారు. దీనికంటే తక్కువ మీకు రానే రాదు, దీనికంటే ఎక్కువే వస్తుంది. ఓకేనా? సో మనం మినిమం క్యాల్కులేషన్తో వెళ్దాం. సో 20 years వరకు మీరు లోన్ అమౌంట్ 25,845 కడుతున్నారు. సేమ్ అదే 20 yearsకి మీరు 25,000 ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారు. మీ ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి టోటల్గా మీరు తీసుకున్న అమౌంట్ లోను 30 లక్షలు.
దానికి మీరు కడుతున్న ఇంట్రెస్ట్ 32,02,832 రూపాయలు. ఇప్పుడు ఇక్కడ మీరు 20 years టైం పీరియడ్ కోసం పెట్టుబడి పెడుతున్నారు. మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ 60 లక్షలు అవుతుంది. ఇక్కడ మీకు ఎస్టిమేటెడ్ రిటర్న్స్ 60 లక్షలు మైనస్ చేశాక 1,89,78,698 రూపీస్. ఇది మీకు నెట్ ప్రాఫిట్ అనమాట ఆఫ్టర్ 20 years. నౌ ఇఫ్ యూ లుక్ అట్ దిస్, ఈ 30 lakhs ప్రిన్సిపల్ అమౌంట్ ఇంట్రెస్ట్ ని మీరు టోటల్ చేస్తే 62,02,832 రూపీస్ మీరు మొత్తానికి బ్యాంక్ ఇచ్చేస్తున్నారు. మీ పాకెట్ లో ₹1 మిగిలట్లా అప్పులో. ఇక్కడ మీకు మిగులుతాయి 2.5 కోట్లు, 2,49,78,698 రూపీస్. హౌ డస్ దట్ సౌండ్? గుడ్ సార్. అండ్ మీరు అంటూ ఉంటే నిజమే అనిపిస్తుంది. చాలా మంది కూడా ఒకవేళ పెట్టుబడి పెడుతున్నాము అంటే ఒక 5 సంవత్సరంలో రిటర్న్స్ వస్తే బాగుండు, లేదంటే 3 సంవత్సరంలో రిటర్న్స్ వస్తే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ అదే మనం చూసుకుంటే లోన్లో 20 years కూడా మనం ఈఎంఐ ద్వారా ఒక 25,000 కట్టడానికి ఉన్నాం. కానీ దాంతోటే మనము ప్లాన్ చేసుకుంటే కోటీశ్వర్లు అయ్యడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని అనిపిస్తూ ఉంది. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మీరు దీన్ని తీసుకొచ్చారు. అండ్ నేను ఒకటే మాట చెప్తా, అందరం మనం బ్యాంక్ వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాం తెలుసా, ఒక 20-30 లక్షల లోన్ తీసుకున్నప్పుడు, సార్ నాకు నా అఫోర్డబిలిటీ అంత లేదు, మీరు నాకు దయచేసి ఇంకా కొన్ని నెలలు పెంచుతారా అక్కడ అడుగుతారు. పెట్టుబడి విషయానికి వచ్చినప్పుడు నాకు కొన్ని నెలలు తగ్గిస్తారా? అదేంటి? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఒక పార్షియాలిటీ ట్రీట్మెంట్. అది మీరు అప్పు కోసం మాత్రం, ఎందుకంటే ఈఎంఐ తగ్గుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువైనా సరే నేను కట్టుకుంటాను సార్, నా బాధలు నేను పడతాను అంటారు. కానీ మీకు డబ్బు వస్తుందిరా నాయన, మీరు కోట్లాధికారి అవుతారు, ఇంకా కొన్ని నెలలు ఎక్కువగా పెట్టుబడి పెట్టండి అంటే ఎవ్వరినరు. సార్ సంవత్సరంలో చెప్పండి, 6 నెలల్లో చెప్పండి, 5 సంవత్సరాల్లో చెప్పండి సార్, అంతకంటే ఎక్కువ నేను ఆగలేను. దయచేసి అర్థం చేసుకోండి, మీరు లక్షల కొద్ది అప్పుకి సంవత్సరాల వరకు మీరు ఆగడానికి రెడీగా ఉన్నారు. కానీ మీరు కోట్లాధికారి అవుతారు అంటే మీరు ఒక 20 సంవత్సరాలు సేమ్ అదే డ్యూరేషన్ ఆగితే మీరు కోట్లాధికారిగా టర్న్అవుట్ అయిన తర్వాత మీ ఫ్యామిలీకి ఎంటైర్ ఫ్యూచర్ అనేది మీరు కొత్తగా ప్రజెంట్ చేయబోతున్నారు. సో ప్లీజ్ అండర్స్టాండ్, బికమ్ అ స్మార్ట్ ఇన్వెస్టర్. ఈ రోజులో మనం ఉన్న గూగుల్ కాలంలో యూ షుడ్ అండర్స్టాండ్ దట్ హౌ ఇన్వెస్ట్మెంట్ వర్క్స్. సో ప్లీజ్ అలాంటి డౌట్స్ ఉన్నప్పుడు నన్ను అడగండి, నేను క్లారిఫికేషన్ ఇస్తాను. గ్రేట్ సార్. అండ్ అట్లీస్ట్ ఈ వీడియో చూసిన తర్వాతనైనా నేను లోన్కి ఇంత అమౌంట్ కడుతున్నాను, అట్లీస్ట్ అందులో 25,000 మీరు అన్నారు, నా బడ్జెట్ ఇంత, అట్లీస్ట్ అంత బడ్జెట్ కాకపోయినా ఈ బడ్జెట్లోనే నేను ఫైనాన్షియల్గా ప్లాన్ చేసుకుంటే ఎంతో కొంత మీరు అన్నట్టుగా బ్యాకప్ ప్లాన్ ఉంటే ఎలాంటి సందర్భాలు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఈ వీడియో చూసన్నా కొంతమంది కన్నా ఒక రియాలిటీ, మనకి ఏదో వస్తుంది అన్న అజంప్షన్లో పర్సెప్షన్లో ఉండడం కన్నా ఇలాంటి రియాలిటీ ఫ్యాక్ట్ని నమ్మి ముందుకు వెళ్ళే ప్రాసెస్ ఫైనాన్షియల్గా చాలా అవసరం. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఎవరైతే ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఇక ముందన్నా ఈ తప్పు చేయరు అనే ఒక హోప్ తో ఈ వీడియో చేస్తాను. ఎవరికైనా కూడా ఇలాంటి డౌట్స్ కి సంబంధించి ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి అన్నప్పుడు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? వెరీ సింపుల్ అండి. మీకు కష్టాలు చాలా ఉన్నాయి, మీకు టెన్షన్ 1,00,000 ఉన్నాయి. మీకు సింపుల్గా ఒకటే సొల్యూషన్ చెప్తా. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఎందుకంటే మాస్టర్ క్లాస్లో మీరు నేర్చుకునేది ఇంకా చాలా ఉంది. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. సో యూ లెర్న్ ఎవ్రీథింగ్. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో రిజిస్టర్ చేసుకోండి. ఈ రోజే క్లాస్ జాయిన్ అవ్వండి త్వరగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శ్రీషా.